హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించి తెలంగాణ లోపల ఎన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక పాలిటెక్నిక్ వెబ్ ఆప్షన్ కోర్స్ అయింది కూడా కంప్లీట్ వీడియో చూడబోతా ఉన్నాం. స్టెప్ బై స్టెప్ కూడా ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చిన తర్వాత అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎస్ గైస్, పాలిటెక్నిక్ కాలేజ్ లిస్ట్ అయితే చూడబోతా ఉన్నాం. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఒక వెబ్ ఆప్షన్ కోర్స్, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నేమ్స్, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది కంప్లీట్ చూద్దాం. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టు ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ కోడ్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక ప్లేస్ ఉంది, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది, అదేవిధంగా రీజన్ ఉంది, అదేవిధంగా టైప్ ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకు మోడ్ ఉందన్నమాట, లైక్ కో ఎడ్యుకేషన్ అని కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టు ఇక్కడ ఏదైతే ఆల్ఫాబెట్ అయితే ఇవ్వడం జరిగింది మన తెలంగాణ లోపల. ఇక్కడ దాదాపు ఇక్కడ 122 కాలేజ్ అయితే ఉండడం జరిగింది. యొక్క 122 కాలేజ్కి ఇక్కడ చెక్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్ కూడా. ఎస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎస్జీ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ మనకు ఆదిలాబాద్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ రీజన్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఒక వచ్చేసి, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా కో ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నది ఇక్కడ చూడండి, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. ఇది వచ్చేసి అయత్ నగర్లో ఉండడం జరిగింది, రంగారెడ్డి డిస్టిక్ అనమాట, కో ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి ఇక్కడ మనకు మంచిర్యాలలో ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన రీజన్ అయితే ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇది ప్రైవేట్ కాలేజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ కొత్తగూడెం, ఇక్కడ వచ్చేసి కొత్తగూడెం, అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్ అనమాట. ఇది వచ్చేసి ఇవి మనకి వెబ్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ వెబ్ భాష కోర్స్ అనమాట. ప్రతి ఒక్కరైతే దీంట్లో స్క్రీన్ షాట్ తీసుకొని చూపించిన కొద్దీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టు ఇక్కడ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ ఉండడం జరిగింది. కోదాడ వచ్చేసి ఇక్కడ సూర్యాపేట డిస్టిక్లో సూర్యాపేటలో ఉండడం జరుగుతుంది. రీజియన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇది కూడా ప్రైవేట్ కాలేజ్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకు దాదాపుగా చాలా కాలేజెస్ ఉన్నాయన్నమాట. అన్ని కాలేజీకి మీకు చూపించడానికి అయితే చాలా టైం పడుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ యొక్క డాక్యుమెంట్ గురించి మళ్ళీ పైన స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా అనుబాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, అదేవిధంగా బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్స్ అది ఒకటి ఉంది. బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ చంద్రాయనగుట్ట, అదేవిధంగా శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ ఇబ్రహీంపట్నం, అదేవిధంగా గౌడ్ పాలిటెక్నిక్ మంచిర్యాల్, అదేవిధంగా ఇక్కడ ఎల్ఐ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా చాలా కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అన్ని కాలేజీలో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టు గౌడ్ పాలిటెక్నిక్ వచ్చేసి జోగిపేటలో ఉండడం సంగారెడ్డి డిస్టిక్ అనమాట. ఇక్కడ వచ్చేసి గౌడ్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, ఇది కూడా జోగిపేటలో ఉండడం జరుగుతుంది. ఓకే, జేఎన్ గౌడ్ పాలిటెక్నిక్ వచ్చేసి ఇక్కడ మనకు రామంతాపూర్. ఓకే, ఈ విధంగా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరైతే మీరు స్క్రోల్ చేస్తూ ఉన్నాం కదా, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని వచ్చేసి కూడా మీకు ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీకు ఇచ్చేగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది, చెక్అవుట్ చేసుకొని ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అవి నోట్ చేసుకోండి. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి మీకు ఎక్కడెక్కడ దగ్గర అవుతుంది, మీరు ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారో కంప్లీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి గైస్. ఇక్కడ మనకు దాదాపు ఇక్కడ మనం 70 కాలేజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నిర్మల్, అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్, నెక్స్ట్ గట్కేసర్, అదేవిధంగా ఇక్కడ మనకు అన్ని చాలా ఉన్నాయి అనమాట. ఓకే, ఈ విధంగా సత్తుపల్లి. ఓకే, ఈ విధంగా మనకు అన్ని కాలేజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సెయింట్ మేరీస్, అదేవిధంగా సంస్కృతి. ఓకే, అదేవిధంగా ఇక్కడ అన్ని కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్క్రోల్ చేస్తూ ఉన్నాం, అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, లేదంటే ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇస్తాను. ఓకే, కంప్లీట్గా. ఓకే, ఈ విధంగా అయితే మనకు 120 కాలేజెస్ అయితే మీకు చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఆలవే తెలియజేస్తా ఉన్నాను, కౌన్సిలింగ్ ప్రాసెస్లో అందరికీ మంచి కాలేజ్ సీట్ రావాలని కూడా. మరి ఇక టాప్లు చేయండి, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మా తెలుసుకుందాం. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.